ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా సినీ నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల విషయంలో రికార్డుల మోత మోగిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏకంగా 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి స్టార్గా ఆయన రికార్డులకు ఎక్కారు. అసలు ఇండస్ట్రీలో స్టార్డమ్ పేరుతో జరుగుతున్నటువంటి పోటీలో ఎవరి స్థానం ఎక్కడుంది, అల్లు అర్జున్ ఎవరిని అధిగమించి ముందుకు వెళ్ళాడు? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. ఇది 300 కోట్లు అంటే వినడానికి చిన్న సినిమాలు అయితే ఒక 10 సినిమాలు బడ్జెట్ అనుకోవచ్చు. యావరేజ్గా ఒక 30 కోట్లు ఒక సినిమా చేసుకున్నా కానీ ఒక్క స్టార్కి, ఒక హీరోకి 300 కోట్లు రెమ్యునరేషన్. ఏ విధంగా చూడాలి దీన్ని? డెఫినెట్గా ఒక తెలుగు వాళ్ళుగా ఒక రకంగా గర్వపడాల్సిన అంశమే. ఎందుకంటే 60 సంవత్సరాలు 6 దశాబ్దాలు ఎవరికి రాని నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్ సంపాదించింది. లేకపోతే ఇప్పుడు ఆయనకే మళ్ళీ పారితోషిక విషయంలో కూడా ఆల్రెడీ 1000 కోట్లు బిజినెస్ చేసింది అనేది మనం కూడా గత 1000 కోట్లు అయిపోయింది. ఎవరు ఊహించిన విధంగా పుష్ప 2కి ఆ రేంజ్లో ఎలివేషన్ కూడా వచ్చింది. మనం చూసాం బీహార్ పాట్నాలో కూడా ఏదో 1,00,000 మంది వస్తారనుకుంటే దాదాపు 2.5 లక్షల మంది వచ్చి జనం అక్కడ ఎప్పుడు లేనిది ఒక సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన యాక్టర్కి అంత ఆహ్వానం పలికారు. రెండోది చెన్నైలో కూడా అదే ఆదరణ కూడా లభించింది. లభించిన ఈ సమయంలో ఫోర్బ్స్ ఇండియా అనేది ఒకటి ప్రకటించింది జాబితా. దాంట్లో అత్యధికంగా ఈ దేశంలోనే పారితోషికం తీసుకున్న వాళ్ళలో అల్లు అర్జున్ ప్రథమ స్థానంలో ఉండటం ఒక తెలుగు వాళ్ళుగా అందరూ గర్వపడాలి. సెకండ్ పొజిషన్ విజయ్ అండి. అంటే ఆయన కూడా 275 కోట్లు. లాస్ట్ సినిమా అన్నాడు కదా, ఇక రాజకీయ చివరి సినిమా కాబట్టి ఆయన అయిపోయి 275 కోట్లు. టాప్ 10లో తీసుకుంటే ఇక్కడ విజయ్ సెకండ్ ప్లేస్కి వచ్చాడు. ఈ రకంగా చూసుకుంటే అంటే ఒక తెలుగు వాళ్ళకి మనం బాహుబలి ద్వారా ప్రభాస్ ఏంటి, ప్రభాస్ అట్లా వెళ్ళిపోయాడు. తర్వాత కోవలో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, తర్వాత రామ్ చరణ్ కావచ్చు, ఆస్కార్ దాకా మనం వెళ్ళాం, గ్లోబల్ స్టార్స్ అయ్యారు. ఆ తర్వాత ఈ పరిణామాలు చూసుకుంటే ఎవరు ఊహించిన విధంగా అంతర్జాతీయంగా తెలుగు వాళ్ళు ప్రతిష్ట, సినిమాలు ఇతర దేశాల్లో ఆడుతారు, అంతా ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రికార్డు ఉంది. కానీ ఇది అనేక భాషల్లో రిలీజ్ అవుతుంది. రేపు డిసెంబర్ 5న ఇది ఎలా పాన్ ఇండియా మూవీ అయిపోతుంది. కాబట్టి ఒకవైపు ఏమో యాటిట్యూడ్ విషయంలో పొలిదపాలుగా ఈయన యాటిట్యూడ్ మార్చుకోవాలని చెప్పి కూడా చర్చలు జరుగుతున్నాయి. మార్చుకున్నారా మరి? రెండు ఫంక్షన్ల తర్వాత మారినట్టు కొద్దిగా అన్స్టాపబుల్లో చూసిన ఆయన పొగట్టం, ఆయన ధైర్యానికి పవన్ కళ్యాణ్ గారి ధైర్యం, ఆయన తర్వాత ఎవరైనా అనటం ఓ రకంగా అది ఒక స్వాంతరం కలిగినట్టే. అంత వ్యతిరేకత ఉండకపోవచ్చు. ఫ్యానిజం రియాక్షన్స్ చెన్నైలో చూస్తే మమ్మల్ని ఎవరు పీకలేరనే బోర్డులు ఈ కొద్ది తగ్గించుకోవాలి. ఎందుకంటే అది మరి యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఛానళ్ళు ఆల్రెడీ ఇది కలిగినట్టుగా ఎవరు పీకలేరు అనేది వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలా. ఇప్పుడు మనం ఫ్యాన్ వల్ల అభిమానం, హీరోని చూసి అభిమానులు వస్తారా, అభిమానులు చూసి హీరోలు వస్తారా అనే పాయింట్ కూడా అర్థం చేసుకొని వెళ్ళగలిగితే ఏమంటే ఒకటే కేశవ్ గారు తనకి తాను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతారు. ఇప్పుడు దానికి నిలువెత్తిన దర్శనం పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ తగ్గాలో తెలుసు, అక్కడ తగ్గాడు. ఈ రోజు జాతీయ రాజకీయాల్లో ఉన్నాడు. ఒకవైపు సినిమాలు 3 సినిమాలు ఉన్నా రాజకీయంగా ఆ విధంగా వెళ్ళిపెట్టే ఆ సమయంలో యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అందరూ చూస్తుంటారు. ఓకే, ఇప్పుడు కలిసి వస్తుంది, రేపు సినిమా అంతా 1000 కోట్లు బిజినెస్ చేసింది, డబ్బులు ఇంటికి వస్తాయి, 300 కోట్లు తీసుకున్నాడు, ఓకే. అదే సమయంలో ఫ్యాన్స్ కొద్దిగా అతి చేసేది కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత హీరోకే ఉంటుంది. ఆర్గనైజ్డ్ హత్య అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అంత తీరిగ్గా ఉండేవాడు బ్యానర్లు కట్టుకొని బోర్డులు పెట్టుకొని సో ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. డిస్కషన్ ఆర్గనైజింగ్ అనిపిస్తుంది. కాబట్టి ఇది రెచ్చిపోయే ధోరణి అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఆ ఎదగాల్సిన వ్యక్తి 4 బదులు వయసులో ఉన్నాడు, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. అది చేసుకుంటే కనుక మంచి భవిష్యత్తు అల్లు అర్జున్ ఉంటుంది. ఇప్పుడు మరి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది? ఎందుకంటే 4 చోట్ల ప్లాన్ చేసాం, ఇప్పుడు 2 అయిపోయినాయి కదా, 7 చోట్ల అనుకుంటా, మొత్తం 7 చోట్ల అనుకుంటున్నారు. మరి తెలుగు ఇంకా డిసైడ్ చేయలేదు అనుకుంటా. 5వ తారీఖు దగ్గరకు వచ్చేస్తుంది కదా, దగ్గరకు వస్తుంది. ఈ లోపు కంప్లీట్ చేసుకోవాలా. ఏదేమైనా కానండి, ఒక తెలుగు వ్యక్తిగా అది చిరంజీవి గారి యొక్క చూస్తా ఎదిగిన వ్యక్తి. ఆయన చూసి ఆయన సినిమాలో కొద్దిగా డ్యాన్స్ నేర్చుకోవటం, ఆహభావాలు, యాక్షన్ కానీ ఆయన చూస్తే ఎదిగిన వ్యక్తి. ఆ చెట్టు కింద పెరిగినవన్నీ ఈ కొమ్మలన్నీ. కాబట్టి అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈ రోజున తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక గర్వకారణంగా చెప్పుకోవాలా. ఫోర్బ్స్ ఇండియాలో అంటే ఎప్పుడు బాలీవుడ్ నటులు వాళ్ళే ఉంటారు, షారుఖ్ ఖానో, సల్మాన్ ఖానో వాళ్ళే వీళ్ళు ఉంటారు, అక్షయ్ కుమార్ ఇటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా తలదండి తెలుగు వ్యక్తి 300 పొజిషన్కి వెళ్ళడం అనేది ఒక రికార్డు. ఒకప్పుడు చిరంజీవి గారిని చూసాం ఇండియా టుడేలో. ఆ రోజులో ఆయన 1 కోటి రూపాయలు తీసుకున్న వ్యక్తి కూడా ఆ రోజులో టాప్. ఆ తర్వాత ప్రభాసు అందరూ వచ్చేసారు. ఇప్పుడు 300 కోట్లు తీసుకోవటం అంటే మామూలు విషయం కాదు.
రికార్డుగా మనం భావించాలి, ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్పాలి. అదే సమయంలో ఈ సినిమా చుట్టూ వివాదాలు కూడా కొన్ని వస్తున్నాయి. ఇప్పటికే 2-3 మ్యూజిక్ డైరెక్టర్ మార్చారని, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఏదైనా ఏముంది, దేవిశ్రీ ప్రసాదే మెయిన్ టైటిల్ కార్డ్ అంటున్నారు. మెయిన్ టైటిల్ కార్డ్ అంటున్నారు. మరి అది చూడాలి. అంటే ఆయన విరామ సమయంలో ఇంకా వేరే వాళ్ళు తగులుకున్నారా? ముగ్గురు కనపడుతున్నారు. మరి అది ఎవరు ఎంతవరకు ఏందని తెలియదు కానీ ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. కాబట్టి ఒక తెలుగు వాళ్ళుగా మనమంతా కూడా ఇంత December 5th వరకు వెయిట్ చేయాల్సిందే. మనం ఆల్ ద బెస్ట్ చెప్తాం. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది 300 కోట్ల రికార్డ్ అనేది ఒక 10 సినిమాలు, చిన్న సినిమాలు లెక్క చూస్తే ఒక 10 సినిమాల బడ్జెట్తో సమానమైనటువంటిది ఒక్క హీరో రెమ్యూనరేషన్గానే పుష్ప 2 సినిమాకి వచ్చింది. ఒక తెలుగు నటుడిగా జాతీయ స్థాయిలో ఈ స్థాయి రెమ్యూనరేషన్తో రికార్డు నమోదు చేయడం అనేది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమే. అలానే ఇక పుష్ప 2 December 5th కోసం అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.